శ్రీమాత్రే నమః. వసిన్యాది దేవతలకు నా నమస్కారాలు సమర్పిస్తూ వారి అనుగ్రహంతో మనం నిన్న 41వ శ్లోకం పూర్తి చేసుకున్నాం శ్రీ లలిత రహస్యనామ స్తోత్రంలో. ఇప్పుడు 42వ శ్లోకంలోకి అడుగుపెట్టినాం. 42వ శ్లోకం. భక్తి ప్రియా భక్తి గమ్య భక్తివస్య భయాపహ శాంభవి శారదారాధ్య శర్వాణి శర్మదాయిని. అమ్మవారు ఎటువంటి చెప్పేస్తున్నారు ఈ శ్లోకంలో. అమ్మవారికి మన నుంచి ఏం కోరుకుంటుంది చెప్తున్నారు. మన నుంచి ఏం కోరుకుంటుంది? భక్తి ప్రియ. మన దగ్గర భక్తి ఉంటే ఆమెకి ఇష్టం. ఎటువంటి భక్తి ఉండాలి? అనన్యమైన భక్తి. అనన్యమైన భక్తి అంటే నిన్ను విడిచి ఉండలేను తల్లి అనే స్థాయిలోకి భక్తి వెళ్తే దాన్ని భక్తి అంటారు. ఆ ప్రేమను భక్తి అంటారు. నిజంగా మన పిల్లకాయని చూస్తే మనము ఒకరోజు ఫోన్ చేయకపోయినా, ఒకరోజు కనిపించకపోయినా, వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినా మనం తట్టుకోలేము. తల్లిగా అయితే మరీ నలిగిపోతాం మనం. అటువంటి ప్రేమ అట్లాగే అమ్మవారి మీద ఉండాలి. ఈవేళ అమ్మవారిని చూడకపోతే ఉండలేను, అమ్మవారికి పూజ చేయకపోతే ఉండలేను, అమ్మవారి నామం జపించకపోతే ఉండలేను అనేంత ఇదిగా భక్తి ఉంటే ఆ భక్తి ప్రియ, ఆమెకి ఇష్టం. ఇంకా భక్తి గమ్య. మనం పొందాలంటే, ఆమెను పొందాలంటే మనకేముండాలా? భక్తే ఉండాలి. భక్తి ద్వారానే పొందగలం, కానీ ఇంకే రకమైన మార్గంలో కూడా మనం పొందలేము. ఆమెను చేరుకోవాలంటే ఉండే ఏకైక మార్గం భక్తి మార్గం. అది చెప్తున్నారు. గమ్యం కూడా మనకు అదే కావాలి, మన లక్ష్యం అదే కావాలి. ఎప్పటికైనా అమ్మవారి భక్తితో ఉండి అమ్మవారిని చేరుకోవడమే మన గమ్యంగా ఉండాలి. ఎవరికైనా అంతే, మానవ జన్మ ఇచ్చిన ప్రతి ఒక్కరి లక్ష్యం అదే. కానీ మనకు అది తెలియడం లేదు. అది వచ్చింది మనకు చిన్నప్పటి నుంచే. ఆ బీజం వేసేస్తే మనం ఆ మార్గంలోనే ఉంటాం, ఇంక వేరే మార్గాలకు వెళ్లకుండా ఉంటాం కూడా. ఇంకా భక్తి వశ్య. అమ్మవారు దేనికి లొంగుతారట? వశ్యం, ఆధీనం అయిపోతారట. దేనికి? భక్తికి మాత్రమే వశీకరణ ఉంది. ఆమె లొంగడానికి కానీ, ఆమెను అనుగ్రహించడానికి కానీ భక్తి ఒక్కటే మార్గం. ఇంకా భయాపహ. భయాన్ని పోగొడుతుంది. మరి భయం అంటే, ఇప్పుడు కరోనా వచ్చింది, భయంతోనే ఉన్నాం, అందరం భయంతోనే ఉన్నాం. మృత్యు మన పక్కనే నీడలాగా ఉంది అనే భయంతో ఉన్నాం అందరం. అటువంటి భయాన్ని పోగొడుతున్నాను. ఎలా పోగొడుతుంది? అసలు ఆ భక్తి మనలో ఉంటే, ఆ భావన ఉంటే, భావనతో మనం ఆమెను ఆరాధిస్తూ ఉంటే, పోరే మనం ఒకళ్ళన్నా మనల్ని భక్తిపూర్వకంగా ఆరాధిస్తున్నారులే, వీళ్ళని అనుగ్రహిద్దామని చెప్పి ఆ భయాన్ని ఆమె తొలగిస్తారు. నిజానికి మనకు వచ్చే భయాలు మన జీవితంలో 3 రకాలే. ఆధ్యాత్మికం, మన శరీరానికి వచ్చే రోగాలు. మన శరీరం వల్లే మనకు కష్టం వస్తుంది, అది ఆధ్యాత్మికమైన బాధ. మరియు ఆది భౌతికం, మనలాగే ఉండే జీవరాశి, మన తోటి వాళ్ళు కావచ్చు, మనలాగే పుట్టిన సమస్త జీవరాశి వల్ల కూడా మనకు ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు మనలాగే పుట్టిన జీవరాశితోనే మనకు వచ్చింది ఆ కరోనా వైరస్. అది జీవరాశి, ఒక జీవమే. అది మనల్ని ఇప్పుడు హింసించడానికి రెడీ అయిపోయింది. కాబట్టి మనతో వచ్చిన వాటితోనే మన లాంటి జీవరాశితోనే మనకు ఇబ్బంది కలగడం. అది ఆది భౌతికం. ఆది దైవికం, ఇంకా భగవంతుడే మనకు కొన్ని కష్టాలు ఏర్పాటు చేస్తాడు. వాటిని అసలు ఆ ప్రకృతి ఒక్కసారి విజృంభిస్తుంది. ప్రకృతిలో ఉండే శక్తులు, వాయువో లేకపోతే జలమో, తుఫాన్లు గానో, సునామీలు గానో, లేదా భూకంపాలు గానో, అగ్ని, అన్నీ ఏవైనా కానీ అవి అగ్నిపర్వతాలు పగలడం, అవంతా ఏది వచ్చినా కూడా మనకు పంచభూతాల వల్ల ఏ ప్రాబ్లం వచ్చినా అది భగవంతుడు ఇచ్చింది, దాన్ని మనం ఎదిరించలేము. దానికి మానవ శక్తి కూడా సరిపోదు అసలు. ఆ శక్తి ముందు మనము అన్నిట్లో ఓడిపోతుంది. కానీ దాన్ని జయించాలంటే మాత్రం ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాల్సిందే. అమ్మవారు మనం ఏ దేవతను ఆరాధిస్తే ఆ దేవతల యొక్క అనుగ్రహం ఉంటే తప్ప అవి సాధించలేము. కాబట్టి మనం భయాపహ, ఆ భయాన్ని పోగొట్టగలదు. నాకు ఇలా భయంగా ఉంది, మనం పోయి అర్థిస్తే, ఆశ్రయిస్తే ఆ పాదాలను ఆమె అనుగ్రహిస్తారు. ఇంకా తర్వాత అటువంటి ఆమె పేరు చెప్తున్నారు, శాంభవి. శంభుని భార్య శాంభవి.
ఆ శంభుడు ఏం చేస్తాడు? సుఖాన్ని ఇస్తాడు మనకి, సుఖాన్ని శుభాన్ని కూడా కలిగిస్తాడు. ఆయన యొక్క శక్తి కాబట్టి అమ్మవారు కూడా మనకి శుభాన్ని కలిగిస్తారు, సుఖాన్ని ఇస్తారు. అటువంటి ఆమె ఎటువంటి ఆమె, ఆ శర్వుడు ఎటువంటి వాడు? మన శర్వుడికి ఉండే లక్షణం ఏంటంటే సంహార క్రియ చేస్తాడు. సంహారం అంటే అవన్నీ భూమిలోనే ఏర్పడతాయి, సంహారం అనేది. అందువల్ల ఆయనకుండే అష్టమూర్తి స్వరూపాలలో ఆ భూతత్వానికి సంబంధించిన వాడు ఆ శర్వుడు. కాబట్టి ఆయన భార్య కాబట్టి ఈమె కూడా భూతత్వం కలిగి ఉంటుంది, అది అర్థం అన్నమాట. ఇంకా శాంభవి శారదారాధ్య, శారద చేత ఆరాధించబడుతుంది. శారద అంటే ఎవరు? సాక్షాత్తు సరస్వతి దేవి ఆమెను ఆరాధిస్తుంది. మరి ఆమెలోంచి వచ్చిన కిరణాలే ఆ జ్ఞాన దేవతలు. వాళ్ళంతా వసిన్యా దేవత కూడా జ్ఞాన స్వరూపాలు, శ్యామలాదేవి కూడా జ్ఞాన స్వరూపిణి. వాళ్ళంతా అమ్మవారిలో లేచి వచ్చిన కిరణాలే కాబట్టి వాళ్ళ చేత ఎప్పుడు ఆరాధించబడుతుంది. ఇప్పుడు వసిన్యా దేవత కూడా అమ్మవారి చుట్టూ కూర్చొని ఈ లలితా సహస్రనామాన్ని గానం చేశారు. కాబట్టి ఆ జ్ఞాన స్వరూపులంతా కూడా ఆమె చుట్టూ ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ చేత ఎప్పుడు ఆరాధించబడుతూ ఉంటుంది ఆ తల్లి. ఇంకా శర్వాణి, శర్వుడి యొక్క శక్తి శర్వాణి. ఆ శర్వుడు ఏం చేస్తాడు? జ్ఞానాన్ని ఇస్తాడు. శర్వుడు జ్ఞానాన్ని, ఆనందాన్ని ఇస్తాడు, జ్ఞాన స్వరూపుడు ఆయన. కాబట్టి అమ్మవారు కూడా ఆ జ్ఞాన స్వరూపిణి, ఆమె మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. అలాగా ఆమె శర్మదాయిని, జ్ఞానాన్ని మనకు దాయిని అంటే ఇస్తుంది. ఆ జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి అమ్మవారు. కాబట్టి శర్మదాయిని అంటే అది అర్థం. ఇప్పుడు మొత్తానికి ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్తుంది భక్తికి భక్తి అంటే ఇష్టం, భక్తే గమ్యము, భక్తికి మాత్రమే అమ్మవారు లొంగుతారు. మరియు భక్తి ఉన్న వాళ్ళకి భయాన్ని పోగొడుతుంది. నిజానికి భక్తి కలిగేదే భయం వల్ల. భయం ఉంటేనే భక్తి ఎక్కువ అవుతుంది. అప్పుడు ఆమె అది కూడా నిన్ను విడిచి ఉండలేనంత భక్తికి ఎవరు వెళ్ళరు. ఊరికే భక్తితో నమస్కరిస్తాం భయంతో. కానీ ఎప్పుడైతే అమ్మ నువ్వే కావాలంటామో అప్పుడు ఇంకా ఆమె భయాన్ని పోగొడుతుంది. ఇంకా శాంభవి, శాంభవి విద్య అని కూడా అంటారు. శాంభవి ముద్ర అంటే యోగ శాస్త్రం గురించిన విషయం ఆ శాంభవి అనేది. యోగ శాస్త్రం తర్వాత వెళ్ళేవాడు ఎలా వెళ్తాడు? అంతర్ముఖుడే ఆరాధిస్తాడు. కాబట్టి ఆ శాంభవి తల్లి అంతర్ముఖత్వంతో లభించే తల్లి ఆ తల్లి. ఇంకా శారదారాధ్య మనకు తెలుసు, వసిన్యా దేవత నుంచి సర్వదేవతల జ్ఞానస్వరూపుడైన వాళ్ళందరి చేత ఆమె ఆరాధించబడుతోంది. అటువంటి ఆమె సర్వాణిగా ఉంది, శర్మదాయినిగా ఉంది. అంటే మనకి ఆనందాన్ని ఇవ్వగలదు, మనకు సుఖాన్ని కూడా ఇవ్వగలదు. కాబట్టి ఈ విధంగా మనకు అష్టమూర్తుల్లో ఉన్న అమ్మవారు భూతత్వంగా ఉండి మనందరిలో కూడా జ్ఞాన ఆనందమునిస్తూ, అంటే భక్తులైన వాళ్ళకి ముఖ్యంగా కావాల్సిన ఆనందమే మనిషి. భయం పోతే ఆనందం వస్తుంది, భయం ఉంటే ఆనందం ఉండదు. మనసులో ఏదైనా దిగులు చింత ఉన్నవాడికి ఏమి ఆనందం ఉంటుంది? అప్పుడు ఆనందం రావాలంటే ఏం కావాలి? భయాలు పోవాలి. ఇప్పుడు ఈ కరోనా వల్ల వచ్చిన భయం పోవాలంటే అమ్మవారిని ఆశ్రయించడమే, వేరే మార్గం లేదు మనకి. ఎన్ని మనకి ఇంకా వాళ్ళు ఎప్పుడు కనుక్కొని మందులు వచ్చేసరికి ఇప్పటికే మనం చూస్తున్నాం అన్ని దేశాల్లో ఎంతెంత మంది మరణిస్తున్నారు, ఎంతమంది ఈ వ్యాధి వల్ల నరకం అనిపిస్తున్నామని చూస్తున్నాము. కాబట్టి ఇటువంటి భయాలని పోగొట్టడానికి ఏకైక గమ్యం, ఏకైక మార్గం అమ్మవారి పాదాలు. కాబట్టి మనకి ఈ 42వ శ్లోకం ద్వారా చెప్తున్నది ఏంటంటే జ్ఞానం రావాలన్నా, ఆనందం రావాలన్నా, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలన్నా భక్తి ముఖ్యము అనేది సారాంశం. ఇది 42వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు. రేపు 43వ శ్లోకంతో కలుసుకుందాం. శివార్పణమస్తు.